ఏపీలో దొంగ ఓట్ల లెక్కలు హాట్ టాపిక్గా మారుతున్నాయి. ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ ఈ ఫేక్ ఓటర్స్ లెక్కలు పార్టీలను కలవరపెడుతున్నాయి. మీరంటే మీరే దొంగ ఓట్లు నమోదు చేస్తున్నారని వైసీపీ, టీడీపీ పంచాయతీని ఢిల్లీ వరకు తీసుకెళ్లాయి. ఏ రాష్ట్రంలోనూ ఈ స్థాయి నకిలీ ఓట్లుండవు. ఒక్క ఏపీలోనే ఎందుకు ఈ పరిస్థితి? అసలు దొంగ ఓట్లు ఎలా నమోదవుతున్నాయి? వీటికి అడ్డుకట్ట వేసే మెకానిజం ఎన్నికల సంఘం దగ్గర లేదా? ఏపీలో హాట్ టాపిక్ గా నకిలీ ఓట్లు. సాఫ్ట్వేర్ కు దొరకకుండా నమోదు. జీరో డోర్ నెంబర్తో గోల్మాల్. అక్షరాలు మార్చి ఓట్ల కోసం అప్లై. అంతా మీరే చేశారంటూ పార్టీల ఫైటింగ్. రైట్, 18 ఏళ్లు నిండిన ప్రతి వ్యక్తికి ఓటేసే హక్కు ఉంటుంది. ఎన్నికల సంఘం ఓటర్ కార్డు జారీ చేస్తుంది. కానీ ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. ఒక వ్యక్తికి ఒకే ఓటు ఉండాలి. ఇది రూల్. ఉల్లంఘిస్తే ప్రజాప్రతినిధుల చట్టం ప్రకారం ఏడాది జైలు శిక్ష లేదంటే జరిమానా విధిస్తారు. కొన్ని సందర్భాల్లో రెండూ అమలవుతాయి. కానీ ఈ రూల్స్ గీల్స్ జాంతానాయి అంటూ పెద్ద ఎత్తున డబుల్ ఓటర్లు పుట్టుకొస్తున్నారు. ఒక్కరికే 2-3 చోట్ల ఓటు ఎలా నమోదు చేయించాలో ఏపీలో తెలిసినంతగా బహుశా ఎక్కడా తెలియదేమో. ఎందుకంటే సాఫ్ట్వేర్కి చెక్కకుండా అక్షరాలు మార్చడం, జీరో డోర్ నెంబర్తో ఓట్లు నమోదు చేయడం, ఐడి ప్రూఫ్ల ట్యాంపరింగ్ మాయాజాలంతో ఓట్లు నమోదు జరుగుతోందన్నది ప్రధాన ఆరోపణ. అసలు ఈ దొంగ ఓటర్లని ఎవరు సృష్టిస్తున్నారు, ఎందుకు సృష్టిస్తున్నారు అన్నది ఇప్పటికీ మిస్టరీనే. నిజంగా దొంగ ఓట్లతో గెలిచే పరిస్థితి ఉంటుందా? ఇవన్నీ పెద్ద డిబేట్కు కారణమవుతున్నాయి. విషయం ఏంటంటే టీడీపీ నేతలేమో ఇదంతా చేస్తున్నది వైసీపీ వాళ్లే అంటారు. సీన్ కట్ చేస్తే దీనంతటికి కారణం టీడీపీ వాళ్లే అని వైసీపీ నేతలు ఫైర్ అవుతున్నారు. ఇదంతా చూడ్డానికి ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకుంటున్నట్టు కనిపిస్తోంది. కానీ అసలు సంగతి మాత్రం తేలడం లేదు. ఈ పంచాయతీ లేటెస్ట్గా ఢిల్లీ వరకు వెళ్ళింది. కేంద్ర ఎన్నికల సంఘానికి వైసీపీ, టీడీపీ, బీజేపీ పోటాపోటీగా కంప్లైంట్లు కూడా చేశాయి. దొంగ ఓట్ల లెక్క తేల్చాలంటున్నాయి. దీంతో త్వరలోనే కేంద్ర ఎన్నికల బృందం ఏపీకొచ్చి క్షేత్రస్థాయి పరిశీలనకు రెడీ అవుతోంది. ఏపీలో ఏ ఎన్నికలొచ్చినా ఈ దొంగ ఓట్ల వ్యవహారమే ప్రతిసారి హాట్ టాపిక్ అవుతుంటుంది. ఇప్పుడు ఇది సార్వత్రిక ఎన్నికలు. మరి సీన్ ఎలా ఉంటుందో ఊహించుకోండి. ఒక దశలో ఏపీలో 27 లక్షల దొంగ ఓట్లున్నాయని ఎన్నికల సంఘమే చెప్పిన సందర్భం. జీరో నెంబర్, బోగస్ ఇంటి నెంబర్లతో 2,51,767 ఓట్లున్నట్టు లెక్క తేల్చింది. ఒకే డోర్ నెంబర్తో 10 ఓట్లకు పైగా దాదాపు 57,000కు పైగా ఇళ్లు ఉన్నాయంది. మరోవైపు ఆంధ్రప్రదేశ్లో 15 లక్షల దొంగ ఓట్లున్నాయని, ఓటర్ జాబితాల్లో భారీ అక్రమాలు జరుగుతున్నాయన్నది టీడీపీ వెర్షన్. కాదు 40,76,580 దొంగ ఓట్లని ఓటర్ జాబితాలో చేర్పించారని వైసీపీ నేతలంటున్నారు. అనడమే కాదు, ఏకంగా కేంద్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారికి ఫిర్యాదు కూడా చేశారు. అంటే ఫేక్ ఓట్ల విషయంపై రాజకీయం మరింత రసవత్తరంగా మారిపోయింది. మీరంటే మీదే చేశారని ప్రధాన పార్టీలు ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకుంటున్నాయి. ఈ ఇష్యూలో బీజేపీ కూడా ఎంటర్ అయింది. ఇవేం దొంగ ఓట్లు అంటూ ఈసీకి కంప్లైంట్ చేశారు. అధికార పార్టీపై ఫైర్ అవుతున్నారు. ఇంతకీ ఏపీలో ఫేక్ ఓట్ల విషయంపై ఏం జరుగుతోంది? నిజంగా అసలు ఎన్ని కొత్తవి చేర్పించారు? వీటిని తొలగించడం ఎలా? ఈ ఫేక్ ఓట్లతో గెలుపోటములపై ప్రభావం పడుతుందా? అసలు ఈసీకి వీటిని తొలగించడం సాధ్యమేనా? పార్టీలు ఒకరిపై మరొకరు ఎందుకు ఫిర్యాదులు చేసుకుంటున్నాయి? ఇవన్నీ ఇప్పుడు చర్చకొస్తున్నాయి. ఒక దగ్గర ఓటు ఉన్న అదే సెగ్మెంట్లో మరో చోట మరో అడ్రస్తో, మరో ఐడీతో పేర్లలో అక్షరాలు మార్చి, ఐడి ప్రూఫ్లను ట్యాంపర్ చేసి, ఫోటోలు మార్చి, ఇంటి పేర్లు మార్చి, ఇతర రాష్ట్రాల్లో ఉన్న సానుభూతి పరుల్ని చేర్చి, డూప్లికేషన్లో దొరకకుండా జాగ్రత్తలు తీసుకుని పకడ్బందీగా దొంగ ఓటు నమోదు చేయించారన్నది అసలు అభియోగం. డూప్లికేట్ ఓటు ఎలా రెడీ చేయాలో చాలా బాగా తెలుసుకున్నారు. భయం అస్సలే లేదు. ఎవరూ ఏమీ చేయలేరన్న ధీమాతో ఇలా లక్షల్లో నకిలీ ఓట్లు లిస్టులోకి వచ్చేశాయి. దీంతో తలలు పట్టుకోవాల్సిన పరిస్థితి ఆఫీసర్లది. ఫేక్ ఓట్ల విషయంలో తప్పు మాది కాదంటే మాది కాదు అని వైసీపీ, టీడీపీ ఢిల్లీకి పంచాయతీని తీసుకెళ్లాయి. అంతా పక్క పార్టీ వారే చేశారని ఒకరిపై మరొకరు కంప్లైంట్లు కూడా ఇచ్చుకున్నారు. ఏపీలో అధికార పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ వెర్షన్ ఇప్పుడు చూద్దాం. అందరికంటే ముందుగానే ఢిల్లీలో సీఈసీని కలిసి ఫేక్ ఓట్లపై కంప్లైంట్ చేసిన పార్టీ కూడా ఇదే. వైసీపీ నేతల అనుమానం ఏంటంటే myDashboard.com పేరుతో టీడీపీ అక్రమాలకు పాల్పడుతోందని అంటున్నారు. అమెరికా, లండన్ సర్వర్లో ఓటర్ల డేటా స్టోర్ చేస్తున్నారని, పేర్లలో ఒక అక్షరాన్ని మార్చి దొంగ ఓట్లు చేర్పిస్తున్నారంటూ ఈసీ దృష్టికి తీసుకెళ్లారు వైసీపీ ఎంపీలు.
తండ్రి పేరు, ఇంటి పేరు మార్చేసి ఒకే ఓటర్ని 2 నియోజకవర్గాల్లో చేర్పిస్తున్నారని పూర్తి ఆధారాలతో టీడీపీపై ఫిర్యాదు చేశామని చెప్తున్నారు. ఏపీలో టీడీపీ నేతలు 40,76,000 ఓట్లని ఒకే ఫోటోతో ఇంటి పేరు మార్చి పలు ప్రాంతాల్లో నమోదు చేసినట్టు వైసీపీ ఎంపీలు కేంద్ర ఎన్నికల సంఘానికి కంప్లైంట్ చేశారు. ఓటర్లుగా టీడీపీ సానుభూతిపరుల పేరు నమోదు చేశారని, హైదరాబాద్, కర్ణాటక, తమిళనాడు, ఒడిశాల్లో నివసిస్తున్న వాళ్ల ఓట్లు ఏపీలో టీడీపీ నేతలు నమోదు చేయించారని అంటున్నారు. myparty-board.com అన్నటువంటి తెలుగుదేశం పార్టీ ఈ తెలుగుదేశం పార్టీ ఏదైతే 123 సబ్సెక్షన్ 3 ఆఫ్ పీపుల్స్ రిప్రజెంటేషన్ యాక్ట్ను వైలేట్ చేస్తుందో దానికి సంబంధించి మనం కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అమెరికాలో ఉన్నటువంటి న్యూయార్క్లో ఒక న్యూయార్క్ పట్టణంలో ఈ యొక్క డేటా అంతా ఈ యొక్క సర్వర్లో స్టోర్ చేయడం అన్నటువంటిది ఇదే విషయాన్ని గతంలో కూడా తెలుగుదేశం పార్టీ సేవామిత్ర పేరుతో ఈ రకమైనటువంటి డేటా కలెక్ట్ చేసినటువంటి విషయాన్ని గతంలోనే ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకొచ్చాం. ఈ డేటా ఏదైతే డాష్బోర్డ్లో ఏదైతే డేటా ఉందో ఎలక్షన్ కమిషన్ ఇచ్చినటువంటి డేటాని ఇమేజ్ ఫార్మేట్లో ఇచ్చినటువంటి డేటాని దాన్ని ఎక్సెల్ ఫార్మేట్కి కన్వర్ట్ చేసి ఆ తర్వాత వీళ్ళు ఏదైతే ఒక 30 హౌస్ హోల్డ్స్కి ఒక వ్యక్తి ఉంటాడో ఆ వ్యక్తి ఆ 30 ఇళ్ళకి వెళ్ళి వాళ్ళ క్యాస్ట్ ఏంటి, వాళ్ళ పొలిటికల్ ఈక్వేషన్స్ ఏంది, వాళ్ళు ఏ రకమైనటువంటి బెనిఫిట్స్ తీసుకుంటున్నారు, వాళ్ళు ఏ కులానికి చెందిన వాళ్ళు, ఏ మతానికి చెందిన వాళ్ళు, ఇవంతా కూడా డేటా కలెక్ట్ చేయడం ఇవన్నీ కూడా చట్ట విరుద్ధము అన్నటువంటి విషయాన్ని మేము తెలియజేయడం జరిగింది. దొంగ ఓటర్ల వ్యవహారంపై విచారణ చేసి ఆ ఓట్లను తొలగిస్తున్న బూత్ లెవెల్ సిబ్బందిపై టీడీపీ నేతలు దాడులు చేస్తున్నారని వైసీపీ ఎంపీలు ఈసీ దృష్టికి తీసుకెళ్లారు. వైసీపీ సానుభూతిపరుల ఓటర్లని తొలగించేందుకు ఫామ్ 7 దరఖాస్తుల్ని బీఎల్ఓలకు టీడీపీ నేతలే ఇస్తూ కావాలనే తొలగించేలా చేస్తున్నారని అంటున్నారు. క్షేత్రస్థాయిలో నిజాలు వెలుగు చూస్తుండటంతో బీఎల్ఓల్ని టీడీపీ బ్లాక్మెయిల్ చేస్తోందని వైఎస్ఆర్సీపీ ఎంపీలు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. ఓటర్ వెరిఫికేషన్ పేరుతో ప్రతి 30 ఏళ్లకి ఒక టీడీపీ కార్యకర్తను నియమిస్తున్నారని విజయసాయిరెడ్డి అంటున్నారు. ఆ కార్యకర్త 30 కుటుంబాలకు సంబంధించిన సమగ్ర సమాచారం సేకరించి లండన్ సర్వర్లో భద్రపరుస్తున్నారని అన్నారు. ప్రభుత్వ అధికారిగా లేదంటే ఎన్నికల కమిషన్ నుంచి వచ్చామని మభ్యపెడుతూ వివరాలు సేకరిస్తున్నారని అంటున్నారు. ఇలా తీసుకున్న సమాచారాన్ని విశ్లేషించి తమ ఓటర్లు కాదు అనుకుంటే వారి ఓట్లు తొలగించేలా తప్పుడు దరఖాస్తులు చేస్తున్నారని అంటున్నారు. ఇందులో నిజానిజాలు ఏంటన్నది తేల్చాల్సింది ఎన్నికల సంఘమే. ఇన్ఫర్మేషన్ అంతా కలెక్ట్ చేసిన తర్వాత మీకు సంవత్సరానికి మీకు జూన్ 2024 నుంచి మీకు రాబోయేటటువంటి 5 సంవత్సరాల కాలంలో తెలుగుదేశం పార్టీ ఎటువంటి పథకాలను ఇస్తుంది, మొత్తం ఎంత లబ్ధి చేకూరుస్తుంది మీ ఫ్యామిలీకి అన్నటువంటి విషయాన్ని ఒక బాబు షూరిటీ, తెలుగుదేశం టీడీపీ బాబు షూరిటీ భవిష్యత్తుకు ఫ్యూచర్కి గ్యారంటీ కార్డ్ అన్నటువంటి ఒక కార్డుని ఇష్యూ చేయడం జరుగుతూ ఉంది. బాబు షూరిటీ భవిష్యత్ ఫ్యూచర్ గ్యారంటీ అనేటటువంటిది దానికి ఒక సచ్ ప్రామిసెస్ పర్టికులర్ అనౌన్స్మెంట్ ప్రొవైడింగ్ ఒక 2,40,000 ఫ్యామిలీస్కి ఇంపర్సనేషన్ అండ్ వయలేషన్ ఆఫ్ ఎలక్టోరల్ మొత్తం 2,40,000 ఫ్యామిలీస్కి సంబంధించినటువంటి డేటా మనం కలెక్ట్ చేసి వాళ్ళు చేసినటువంటి కలెక్ట్ చేసినటువంటి డేటా ఆధారాలతో సహా ఎలక్షన్ కమిషన్కి ఇవ్వడం జరిగింది. ఒకే ఓటర్ని 2 నియోజకవర్గాల్లో ఒకే స్టేట్లో పెట్టడం, లేకుంటే తెలంగాణలో ఉన్న ఓటర్స్ని మళ్ళీ ఆంధ్రాలోకి తీసుకురావడం, ఇవన్నీ కూడా రకరకాలైనటువంటి టాక్టిక్స్తో మల్టిపుల్ ఎంట్రీస్ చేయడం అన్నటువంటిది ఓటర్స్ రిజిస్ట్రేషన్ అన్నటువంటిది జరుగుతూ ఉంది. ఆంధ్రప్రదేశ్లో దొంగ ఓట్ల విషయంలో తెలుగుదేశం పార్టీ నేతలు దొంగే దొంగ అన్నట్టు వ్యవహరిస్తున్నారని వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. ఏపీలో తొలగించిన ప్రతి ఓటుపై నిశిత పరిశీలన చేయాలన్న ఆయన ఓట్ల తొలగింపుపై టీడీపీ తప్పుడు ప్రచారం చేస్తోందంటూ కౌంటర్ ఇచ్చారు. గతంలో వ్యవస్థల్ని మేనేజ్ చేసి ఓటర్ల జాబితాలో అక్రమాలు చేశారని, టీడీపీ చేసిన ఆ తప్పుల్ని తాము సరిదిద్దామంటున్నారు సజ్జల. ఉన్న ఓట్లు తీసేయండి అని చెప్పి లక్షలు తీసుకెళ్లి అక్కడ ఇచ్చారు. బయట ఇంతకుముందు మీరు అడిగినట్టు సిటిజన్స్ ఫర్ డెమోక్రసీని ఇంకో పేరుతో బోగస్ పెట్టి ఎక్కడెక్కడ ఉండే వీళ్ళందరినీ కూడా తీసుకొచ్చేసి ఆన్సర్ పెట్టి వాళ్ళు అంతకుముందు ఏదో పదవుల్లో ఉంటారు కాబట్టి దానికి ఒక రెస్పెక్టబుల్ వాళ్ళు సెమినార్లు కండక్ట్ చేసి అన్యాయాలు జరిగిపోతాయి. ఒక్క ఇన్సిడెంట్ ఎక్కడ అన్యాయం జరుగుతోంది వైఎస్ఆర్సీపీ నుంచి అనేది మేము ప్రూఫ్లతో సహా చూపించాము. ఇదిగో వీళ్ళు చేసిన ఇవి అని మై మేనిఫెస్టోలో ఏదో టీడీపీ పార్టీ మేనిఫెస్టో అనేది ఒకటే ఆ వెబ్సైట్ దాని నిండా ఇదే ఉంది. లాస్ట్ టైం సేవామిత్రని ఏం పెట్టి చేశారో ఇప్పుడు అదే చేస్తున్నారు. అండ్ ఇంకో పక్క ఏమో వాళ్ళు చేస్తున్నవి ఆ పక్క ఉంటుంది, ఈ పక్క వైఎస్ఆర్సీపీ
వాలంటీర్లను వాడుకుంటుంది. వాలంటీర్లకు ఎన్నికల డ్యూటీలకు ఏం సంబంధం అండి? మొత్తంగా దొంగ ఓట్ల వ్యవహారం ముందు ముందు మరింత హాట్ టాపిక్ అయ్యే అవకాశం కనిపిస్తోంది. దీనిపై మాటల యుద్ధం కొనసాగే ఛాన్స్ ఉంది. ఇంత భారీ స్థాయిలో దొంగ ఓట్లని తొలగించే పరిస్థితి ఈసీకి ఉంటుందా? అంత సిబ్బంది ఉన్నారా? అంతటి మెకానిజం ఉందా? మాన్యువల్గా చెక్ చేయడం సాధ్యమేనా? ఉన్న కొద్దిపాటి సమయంలో ఇతరత్రా ఏర్పాటు చేసుకోవడంతో పాటు దొంగ ఓట్ల ఏరివేత అయ్యే పనేనా అన్న ప్రశ్నలు వస్తున్నాయి.